ఆడపిల్లలకు అన్యాయం జరిగితే తోలు తీస్తామన్న లీడర్లు ఇప్పుడు ఎక్కడికి వెళ్లిపోయారని మాజీ ఎంపీ మార్గాని భరత్ విమర్శించారు. రాజమండ్రిలో ఓ దళిత బాలికకు అన్యాయం జరిగితే చివరకు మహిళా కమిషన్ కూడా స్పందించని స్థితిలో ఉందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అని సుప్రీంకోర్టు న్యాయవాదులు వాదిచ్చిన ఆర్డర్ అండి. ఇది క్లియర్ కట్గా సుప్రీంకోర్టు న్యాయవాదులు ఇచ్చిన ఆర్డర్ని ఈ రకంగా ఉన్నదాన్ని మరి నిజంగా ఒకటి చూస్తే సాక్షి పైన ఏ రకంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సాక్షి ఛానల్స్ అన్నిటిపైన ఏ రకంగా దాడులు చేశారో ఇది నేను అడుగుతా ఉన్నా. నేరుగా తెలుగుదేశం పార్టీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. ఇక్కడ సుప్రీంకోర్టు ఇచ్చిన స్టేట్మెంట్ ఆర్డర్ కాపీ చూస్తే క్లియర్గా కొమ్మినేని శ్రీనివాస్ గారి యొక్క ఇన్వాల్వ్మెంట్ ఏ రకంగా లేదు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ గురించి సుప్రీంకోర్టు జస్టిస్ ఇచ్చిన ఆర్డర్ మరి తప్పు లేదని మరి అక్కడ నిర్ధారించినప్పుడు మీరు సాక్షాత్తు ప్రేరేపించి ఒక ఆర్గనైజ్డ్గా ప్రేరేపించి మీ తెలుగుదేశం నాయకులతో మీ తెలుగుదేశం ఎమ్మెల్యేలతో మరి డైరెక్ట్గా సాక్షి ఆఫీసుల పైన దాడికి పురోగల్పించి మీరు చేసిన కార్యక్రమం నేను అడుగుతా ఉన్నా. ఇది శ్రీకాకుళంలో సాక్షి ఆఫీస్ పైన దాడి, మరి అదేవిధంగా ఇది విశాఖపట్నం దగ్గర జరిగిన ఇన్సిడెంట్ సాక్షి ఆఫీస్ పైన, ఇది ఈస్ట్ గోదావరి సాక్షాత్తు ఈయన ఎమ్మెల్యేనే డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయిపోయి అనపర్తి ఎమ్మెల్యే ఇన్వాల్వ్ అయిపోయి సాక్షి పైన ఏ రకంగా అక్కడ ఉన్న నేమ్ ప్లేట్లు పీకేసిన కార్యక్రమం. ఇది కాకుండా విజయవాడలో నేను అడుగుతా ఉన్నా, ఏంటండి ఇది అసలు ఎక్కడికి వెళ్ళిపోతా ఉన్నాము? మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా ఎక్కడున్నాము? ఇది విజయవాడలో, ఇది మంగళగిరి సాక్షి ఆఫీస్లో, ఇది డైరెక్ట్గా పీకేసిన పరిస్థితులు సాక్షి అనే అంశాన్ని. సో ఈ రకంగా ఏలూరులో అయితే డైరెక్ట్గా సాక్షి ఆఫీస్ని తగలబెట్టేసిన కార్యక్రమం, డైరెక్ట్గా లోపలికి వెళ్ళి మంటలు పెట్టేసిన కార్యక్రమం. నేను అడుగుతా ఉన్నా, మరి ఇది ప్రజాస్వామ్యం అంటారా అని అడుగుతా ఉన్నా. దీన్ని ఏమని అంటారో అని అడుగుతున్నా. ఇప్పుడు మీరు డైరెక్ట్గా ఆర్గనైజ్డ్గా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని ఎమ్మెల్యేలని పంపించి సాక్షి ఆఫీసుల్ని ధ్వంసం చేసే కార్యక్రమము, తగలబెట్టే కార్యక్రమము రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల జరిగింది. మరి నేను అడుగుతా ఉన్నా, ఇదే చంద్రబాబు నాయుడు గారిని, ఇదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ శాఖను అడుగుతా ఉన్నా, ఈ జరిగిన ఘటనలపైన మీరు ఎక్కడెక్కడ ఎవరెవరిపైన కేసులు నమోదు చేశారని అడుగుతా ఉన్నా. ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నామా? సుప్రీంకోర్టే డైరెక్ట్గా ఇది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని ఇది కాపాడాలి, పరిరక్షించాలి అని సుప్రీంకోర్టే వ్యాఖ్యలు చేసినప్పుడు మీరు నేరుగా ఇలాగా దాడులు చేయించినప్పుడు వీళ్ళపైన మీరు ఎవరెవరిపైన ఏ కేసులు కట్టారు? కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో విశాఖపట్నం పెద్దగా ఒరిగింది ఏమీ లేదని సిపిఎం జిల్లా కార్యదర్శి జగ్గునాయుడు విమర్శించారు. విశాఖ జగదాంబ జంక్షన్ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. కూటమి పెద్దలు స్టేట్ ప్లాంట్ ప్రైవేటీకరణకు అండగా ఉన్నారని విమర్శించారు. సంబంధించి 6 నెలలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కూటమి పాలన చూస్తే నోటిఫికేషన్ కానీ విశాఖపట్నం కానీ పరిపాలన స్టార్ట్ అయిపోయి ఒరిగింది ఏమీ లేదు. జమ్మూలో 6 నెలలు తిరిగితే 6 నెలలు ప్రారంభంలో హామీలు 13 సంవత్సరాలు సరే ఇక్కడ అధిగతి లేకపోతే ప్రధానంగా అధికారులు కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందని కార్మికుల్ని రక్షిస్తాం, మేము ప్రభుత్వంలో కాపాడుతామని చెప్పని హామీ ఇచ్చారు. కానీ కేంద్ర ప్రభుత్వం ఈరోజు విశాఖ ఉక్కుని నట్టేడు వచ్చే కార్యక్రమానికి ఒడిగట్టింది కొనసాగిస్తుంది. కాంట్రాక్ట్ కార్మికులు 4,000 మందిని కర్కశంగా తొలగించారు. ఒకవైపు బయట ప్రజానీకాన్ని నమ్మించడం కోసం పరిశ్రమలో కాంట్రాక్ట్ కార్మికులు ఎక్కువ మంది అయిపోయి చెప్తున్నారు. పాత కార్మికులు 4 మంది తొలగించి కొత్త కార్మికులు జాయిన్ చేసుకుంటారు. అయినా స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు గాని ఎంపీ భరత్ గారిని నోరెప్పడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం నోరెప్పే పరిస్థితి లేదు.
రైల్వే జోన్ సంబంధించి 2014లో ప్రకటించారు. 13 సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు కేంద్రం దానికి గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వలేదు. నిన్న కాక మొన్న జమ్మూలో 2025 జనవరిలో ప్రకటించారు డివిజన్ జమ్మూ సంబంధించి. 6 నెలలు అవుతుంది. కేంద్ర ప్రభుత్వం కావాల్సిన డిపిఆర్ గాని గెజిట్ నోటిఫికేషన్ గాని పాలనా యంత్రాంగం గాని పరిపాలన స్టార్ట్ అయిపోయింది. జమ్మూలో 6 నెలలు తిరిగితే 6 నెలలు ప్రారంభమైతే 13 సంవత్సరాలే సరే ఇక్కడ అధిగతి లేకపోతే ఈ డబుల్ ఇంజిన్ సర్కారు ఫోటో ప్రభుత్వం ఏం చేస్తుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. దీంతో పాటు కార్మిక సంక్షేమానికి సంబంధించి స్కీమ్ వర్కర్స్ ఆందోళన చేస్తే జగన్మోహన్ రెడ్డి దుర్మార్గం చేస్తున్నాడు, మాకు అధికారం బట్టి మీకు చేతబత్తాలు పెంచుతామని చెప్పి అన్నారు. కార్మికులు తొలగిస్తుంటే మీకు ఉపాధి నష్టం కల్పిస్తామని చెప్పి అన్నారు. ఇక్కడ అధికారులు చెప్పిన చేస్తుంది ఏంటి? అదే నిర్బంధాలు ఉపయోగిస్తున్నారు. కార్మికులు జీతాలు పెంచడం లేదు, ఉద్యోగాలు తొలగిస్తున్నారు. మరోవైపు కార్మికుల త్యాగాలు చేసి సాధించినటువంటి 44 కార్మిక చట్టాల్లో 29 చట్టాలు తొలగించి 4 ల్యాబ్ రిపోర్ట్స్ గా కేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొస్తే దాన్ని అడ్డుకోవాల్సి పోయి దాన్ని ఆపాల్సి పోయి దుర్మార్గంగా మన రాష్ట్రం. అనకాపల్లి టౌన్ సిఐ విజయ్ కుమార్ మీడియా సమావేశం. అనకాపల్లిలో పోలీసుల వాహన తనిఖీలు. విశాఖ ఏజెన్సీ నుండి అనకాపల్లి రైల్వే స్టేషన్ కు ద్విచక్ర వాహనంపై కొత్త పద్ధతిలో చాక్లెట్స్ కవర్స్ తో తరలిస్తున్న 10 కేజీల అక్రమ గంజాయి పట్టివేత. అనకాపల్లి టౌన్ సిఐ విజయ్ కుమార్ మీడియా సమావేశం. అనకాపల్లిలో పోలీసుల వాహన తనిఖీలు. విశాఖ ఏజెన్సీ నుండి అనకాపల్లి రైల్వే స్టేషన్ కు ద్విచక్ర వాహనంపై కొత్త పద్ధతిలో చాక్లెట్స్ కవర్స్ లో తరలిస్తున్న 10 కేజీల అక్రమ గంజాయి పట్టివేత. 2 నిందితులను అరెస్ట్. వారి నుండి ద్విచక్ర వాహనం, 2 సెల్ ఫోన్లు స్వాధీనం. అనకాపల్లి రైల్వే స్టేషన్ నుండి చెన్నైకు తరలించడానికి తీసుకువస్తుండగా అనకాపల్లి వద్ద పట్టుకున్న పోలీసులు. వీరిలో ఒకరిపై గతంలో కూడా గంజాయి అక్రమ రవాణా కేసు ఉన్నట్టు గుర్తించిన పోలీసులు. రాబడిన సమాచారం మేరకు గూడ్షెడ్ జంక్షన్లో ఒక అనుమానంగా బైక్ మీద వెళ్తుంటే ట్రాఫిక్ పోలీసు అదేవిధంగా మా ఎస్ఐ గారు వాళ్ళ స్టాఫ్తో పాటు పట్టుకోవడం జరిగింది. వాళ్ళని విచారిస్తే ఇద్దరు కూడా తమిళనాడు సంబంధించిన వ్యక్తులు. ఒకరి పేరు వచ్చి రామన్ ప్రభాకర్, సన్నాఫ్ వేట్ రామన్, 44 సంవత్సరాలు. ఇతను కోడాపల్లి జీమాడుగుల మండలం ఉంటున్నారు కానీ బట్ ఇంతకుముందు రెడ్డి ప్లేస్ అండ్ తమిళనాడు. అదేవిధంగా ఇంకొకరు జేవీరన్ కార్తి వీరదేవన్, సన్నాఫ్ కార్తి వీరదేవరు. వీళ్ళ ఇద్దరు. ఇతను వచ్చి మధురై ఉసిరిపట్టి గ్రామం, తమిళనాడు డిస్టిక్ అని. సో ఇందులో ఎవరైతే దేవర్ అన్న ఉన్నాడో సెకండ్ పర్సన్ చెన్నైలోని ఆవడి ఆ ప్రాంతంలో చిన్న ప్యాకెట్స్ కింద అమ్మడం కోసం ఇక్కడ 10 కిలోలు గంజా వాళ్ళ దగ్గర పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా ఒక బైక్ వాళ్ళు పాడేరు ప్రాంతం నుంచి తీసుకుని ఇక్కడ మన అనకాపల్లిలో ఆ బైక్ పార్క్ చేసి అదేవిధంగా ఇక్కడ ట్రైన్ మీద చెన్నై వెళ్ళే క్రమంలో మనకు గూడ్షెడ్ జంక్షన్లో పోలీసు వారికి కనిపించడం జరిగింది. వాళ్ళ కాకపోతే పట్టుకొని వాళ్ళ దగ్గర నుంచి 2 సెల్ ఫోన్స్ అదేవిధంగా 10 కిలోల గాంజాయి బైక్ స్వాధీనం చేసుకున్నాం. ఈ కేసు దర్యాప్తులో ఉంది. ఈరోజు రిమాండ్ కోర్టుకు తరలించడం జరిగింది. గతంలో వాళ్ళ మీద ఏం కేసులు ఉన్నాయండి? గతంలో వీరి మీద అయితే ఇప్పటి వరకు అయితే కేసులు ఎటువంటి ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఉన్నది. దీని మూలాలు ఎక్కడున్నాయి ఏంటి అని కూడా పూర్తిగా వెరిఫై చేసి ఫైనల్ చేస్తాం. ఏపీ ఫైబర్ ఆంధ్రప్రదేశ్ కేబుల్ ఆపరేటర్లు తమ సమస్యలను తక్షణమే ప్రభుత్వం పరిష్కరించాలని ఏపీ ఎస్ఎఫ్ఎల్ విశాఖపట్నం నెట్వర్క్ ఆపరేషన్ సెంటర్ వద్ద నిరసన చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ మొత్తం ఏపీ మొత్తం నిలిచిపోయిన అధికారుల నిర్లక్ష్యం ఖండించండి. వర్ధిల్లాలి కేబుల్ ఆపరేటర్. సమాధానం వెంటనే చెప్పాలి. ప్రతి జిల్లాకి కేబుల్ ఆపరేటర్ కుటుంబాలు ఏపీ మొత్తం ఏపీ ఫైబర్ సేవలు నిలిచిపోయిన అధికారుల నిర్లక్ష్యాన్ని నశించాలి. ఏపీ నా పేరు నారాయణరావు, ఆంధ్రప్రదేశ్ కేబుల్ ఆపరేటర్ల జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షులు జేఏసీ. గత 2019లో గత ప్రభుత్వ హయాంలో ఎన్నో ఇబ్బందులు ఒడిదొడుకులు నెట్టుకొని వచ్చాం. అప్పట్లో
అనుకోకుండా ఎన్నికల సమయం దగ్గర పడింది కాబట్టి ఎన్ని బాధలైనా పడి ఈ నెట్వర్క్ని మా భుజాల స్కంధాల మీద మోసుకొచ్చాం. సరే, చంద్రబాబు నాయుడు మానసపుత్రికైన ఏపీ ఫైబర్ ఆయనే స్థాపించారు కాబట్టి మా బతుకులు బాగుంటాయని చెప్పి కేబుల్ ఆపరేటర్లు అందరం కలిపి ఈ ప్రభుత్వాన్ని గెలిపించుకున్నాం. అదే మేము చేసుకున్న పాపం. తీరా మోసి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వం కన్నా మరీ అధ్వానంగా తయారైంది. ముందుకెళ్తే నుయ్యి, వెనక్కి వెళ్తే గొయ్యి. రాయలసీమ 5 జిల్లాల్లో గత 9 నెలల నుండి ఈ రోజు వరకు ఒక్క గంట సిగ్నల్ రావడం ఏంటో తెలియదు. ఏపీ ఫైబర్ సేవలు ఏవేనంటే స్టేట్ రింగ్ డౌను, ఓడబ్ల్యూఎస్ లింక్ డౌన్ అయ్యింది అని కాకమ్మ కథలు చెప్తున్నారు తప్ప అధికారులు ఎవరూ చేయలేదు. గతంలో ఎంతమంది అధికారులు ఉండేవారో అధికారులందరినీ గత ప్రభుత్వంలో అవినీతి చేశారని చెప్పి తొలగించారు. బాల్యానికి భరోసా ప్రపంచ వ్యతిరేక బాల కార్మికుల దినోత్సవం సందర్భంగా ధాత్రి ఫౌండేషన్ బాల బాలికల చేత పని వద్దు బడిమొద్దు నినాదంతో బాల బాలికలతో ప్రమాణం చేయించడం జరిగింది. బాల్యానికి భరోసా ప్రపంచ వ్యతిరేక బాల కార్మికుల దినోత్సవం సందర్భంగా ధాత్రి ఫౌండేషన్ బాలబాలికల చేత పని వద్దు బడి ముద్దు నినాదంతో బాలబాలికలతో ప్రమాణం చేయించడం జరిగింది. మధురవాడలో అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో విశాలాక్షి మాట్లాడుతూ నేడు ప్రపంచంలో ఎదుర్కొంటున్న అనేక సాంఘిక సమస్యల్లో అతి ప్రధానమైనది బాల కార్మిక సమస్య. ప్రతి బాల్యం బడికి పోకుండా పనికి వెళ్ళినప్పుడు ఎక్కడైతే పనికి పెట్టుకుంటున్నారు యాజమాన్యం పైన కఠినమైన శిక్షలు పని చేయాలని ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు మరియు ఎక్కువగా అవగాహన కల్పించాలని కోరారు. సెక్రటరీ శ్రీనివాసమూర్తి గారు మాట్లాడుతూ విలువైన బాల్యానికి పనిముట్లు కాదు పుస్తకాలు చేరాలి, విజ్ఞానం పెంపొందించాలి, బాల్యానికి బంగారు భవిష్యత్తు కల్పించాలి అని చిన్ని చిట్టి చేతులు చిట్టి మనసులు మనమే జాగ్రత్తగా కాపాడాలని తెలిపారు. ట్రెజరర్ దీనబంద్ గారు మాట్లాడుతూ మారుతున్న కాలంలో తల్లిదండ్రులతో పాటు పిల్లలకు కూడా చదువు యొక్క విలువలు నేర్పించి వారిని మంచి సరైన దారిలో ఉంచి స్వచ్ఛంద సంస్థలు ప్రత్యేకమైన డ్రైవ్ ఏర్పాటు చేసి బాల్యానికి అమూల్యమైన బంగారు భవిష్యత్తు వేయటానికి ప్రతి ఒక్కరూ బాధ్యత కలిగి ఉండాలని కోరుచున్నారు. My name is P. Durga Prasad. I am studying 10th class in JPH School Chandrampalam. ఈ రోజు వరల్డ్ డే అగైనెస్ట్ చైల్డ్ లేబర్ సందర్భంగా చదువుకునే వాళ్ళ ఉపయోగాలు ఏంటో, పని చేసే వాళ్ళ నష్టాలు ఏంటో చెప్పబోతున్నాను. మనం బాగా చదువుకుంటే మనం ఉన్నంత స్థాయిలో మనకు రెస్పెక్ట్ ఉంటుంది. అదే మనం పనులకు వెళ్తే మనకు ఎవరు అసలు చూడరు. అందుకే చైల్డ్ లేబర్స్ని పని చేయకూడదని నేను అనుకుంటున్నాను. ఇంకా చైల్డ్ లేబర్స్ చాలామంది అలా వర్క్ చేస్తూ ఉంటారు విలేజెస్లో. వాళ్ళని కూడా ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేయాలని అనుకుంటున్నాను. ఇంకా మనం చదువుకోవడం వల్ల మనం చాలామందిని సహాయం చేయగలం. ఇంకా చాలామందికి కొత్త కొత్త విషయాలు చెప్పగలం. ఇంకా మనం కూడా బాగా డెవలప్ అయ్యి దేశానికి ఏదో అలా డెవలప్ చేసేలాగా ఉంటాము. ఇంకా మనం పనులు చేయడం వల్ల మనం దేనికి పనికిరాము. ఇంకా మనల్ని ఎవరు సరిగా చూడరు. ఇంకా చాలామంది చైల్డ్ లేబర్స్ చిన్నతనంలోనే వర్క్ చేస్తూ చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల చనిపోతుంటారు. అదే మనం చదువుకోవడం వల్ల మనం చాలా ఉన్నంత స్థాయిలో ఉండి చాలా ఫ్యామిలీస్తో ఫ్రెండ్స్తో చాలా హాయిగా ఉంటాము. థ్యాంక్ యూ సార్. అండ్ నేను ధాత్రి ఫౌండేషన్ వారు ఆర్ధయర్మ చదువుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. తల్లికి గౌరవం కూడా ఇవ్వలేని వాళ్ళు తల్లికి వందనం గురించి మాట్లాడడం విడ్డూరమని మంత్రి ఎస్ సవిత అన్నారు. ఈ మేరకు ఆమె మీడియాతో మాట్లాడుతూ నేటి రోజున సుమారుగా 67,27,164 మందికి తల్లి వందనం అందజేశామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే సుమారుగా 8,745 కోట్ల రూపాయలు తల్లి వందనం కింద డైరెక్ట్ తల్లిదండ్రుల అకౌంట్లోకి అమౌంట్ క్రెడిట్ అయిందన్న విషయం కూడా తెలియజేస్తూ తల్లిదండ్రులు ఒక పక్క పిల్లలు ఒక పక్క నిజంగా చాలా ఆనందంగా ఉన్నారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. గత ప్రభుత్వం చేసిన అప్పులు కట్టుకుంటూ ఈరోజు మరీ చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ఒక పక్క యువగలం అధినేత ఈరోజు తల్లి వందనం ఇవ్వటం నిజంగా చాలా ఆనందంగా ఉంది. అంతేకాకుండా మొత్తం తల్లి వందన పథకానికి మొత్తం వ్యయం వచ్చి 10,091 కోట్ల రూపాయలు. మరి అందులో పాఠశాల అభివృద్ధి కోసం 13,046 కోట్ల రూపాయలు వెచ్చించామన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి గత ప్రభుత్వంలో
ఈ తల్లి వందనం కూడా ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి తల్లి వందనం అందజేసామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఒకరు ఉంటే 13,000, ఇద్దరుంటే 26,000, ముగ్గురుంటే 36,000, నలుగురుంటే 52,000, 5 మంది బిడ్డలుంటే 65,000 రూపాయలు అందజేశామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి నిజంగా ఈరోజు తల్లిదండ్రులంతా ఆనందంగా ఉన్నారు. చూడండి, ఈ తల్లిదండ్రులకు 4 ఆడబిడ్డలు, 4 ఆడబిడ్డలకి తల్లి వందనం ఇవ్వటం వల్ల వారు ఎంత ఆనందంగా ఉన్నారంటే నిజంగా నిన్నటి రోజు అందరికీ ఫోన్లు చేసి లోకేష్ బాబు గారు మా బిడ్డలకు సహకరించినందుకు లోకేష్ బాబు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలను కూడా తెలియజేశారు. అంతేకాకుండా మరి ఈ తల్లిదండ్రులకు 4 బిడ్డలు, మరి ఈ తల్లిదండ్రులకు 5 మంది బిడ్డలు, వాళ్లకు 65,000 రూపాయలు నిన్న క్రెడిట్ అయ్యింది. వాళ్ళ ఖాతాల్లో 65,000 మందికి పడింది. 65,000 రూపాయలు పడింది అనే విషయం కూడా తెలియజేస్తున్నాం. మరి ఒకే కుటుంబానికి 4 నలుగురికి తల్లి వందనం అందిందని కూడా మీడియాలో అంతా వచ్చింది. మరి గత ప్రభుత్వం ఎన్నికల సమయంలో నా చెల్లమ్మలు, నా బిడ్డలు, నేను ప్రతి బిడ్డకు మేనమామని చెప్పుకున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా మోసం చేశారో మీరు అందరూ చూశారు. అమ్మఒడి కింద ఇంట్లో ఎంతమందికి ఉంటే అంతమందికి తల్లికి వందనం కోతకు వ్యతిరేకంగా కదం తొక్కిన విద్యార్థులు. తల్లికి వందనం కోతకు వ్యతిరేకంగా కదం తొక్కిన విద్యార్థులు విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ జంక్షన్లో ఇంటర్ విద్యార్థుల ఆందోళన మానవహారం నిర్వహించి కూటమి సర్కార్కు వ్యతిరేకంగా నినాదాలు. ఒక్కో విద్యార్థికి 15,000 రూపాయలు వెంటనే ఇవ్వాలని డిమాండ్. విద్యార్థులందరికీ తల్లికి వందనం పథకం అమలు చేయాలి. షరతులు లేకుండా అందరికీ తల్లికి వందనం ఇవ్వాలి. విజయనగరం జిల్లా అధ్యక్షుడిని ఈరోజు విజయనగరం జిల్లా కేంద్రంలో ఇంటర్మీడియట్ విద్యార్థులతో తల్లికి వందనం కార్యక్రమం పైన ఆందోళన చేయడం జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం 12వ తేదీ కళాశాలలు విడుదల అయిన వెంటనే ప్రతి ఒక్కరి ఖాతాలో 15,000 రూపాయలు జమ చేస్తామని చెప్పేసి తల్లికి వందనం చెప్పడం జరిగింది. కానీ నిన్న 12వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయకుండా నెక్స్ట్ మంత్ 5వ తేదీకి పోస్ట్పోన్ చేయడం జరిగింది. గతంలో విద్యాదీవెన వసతి దీవెన విషయంలో కూడా ఇలాగే పోస్ట్పోన్లు చేసి ఇప్పటికి కూడా ఆ నిధులు విడుదల చేయలేదు. దీనివల్ల విద్యార్థులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాళ్ళ తల్లిదండ్రులు ఫీజులు కడతారు, అమ్మఒడి వస్తుంది, కాలేజీలో ప్రైవేట్ కాలేజీలో జాయిన్ చేస్తే ఈ రకంగా వాళ్ళు మోసం చేయడం సరైనటువంటి పద్ధతి కాదు. గత ప్రభుత్వం అనేక షరతులు పెట్టి తల్లికి వందనంలో విడుదల చేసింది. మా ప్రభుత్వం అలా కాదు. ప్రతి ఒక్కరూ కూడా ఈ జనాభా తగ్గిపోతుంది రాష్ట్రంలో. మీరు అందరూ పిల్లల్ని కనండి. మీరు ఎంతమంది పిల్లల్ని కంటే అంతమందికి కూడా 15,000 అని చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఈ రకంగా షరతులు పెట్టి కోత విధించడం సరైనటువంటి పద్ధతి కాదు. ఇచ్చినటువంటి 15,000లో 2,000 రూపాయలు కళాశాలలో పాఠశాలలో అభివృద్ధికి అని చెప్పేసి కోత విధిస్తూ ఉన్నారు. మీరు కోతలు విధించడం దేనికి? మీరు ఇస్తామన్నటువంటి 13,000 ఇవ్వాలనుకుంటే 13,000 అని చెప్పండి. కానీ 15,000 చెప్పి 2,000 కోత విధించడం సరైనటువంటి పద్ధతి కాదు. ఈరోజు ఉపాధి లేక చాలామంది 4-వీలర్ క్యాబులు నడుపుతున్నారు, ట్రాక్టర్లు నడుపుతున్నారు. వీళ్ళందరికీ కూడా షరతులు పెట్టి వాళ్ళకి తల్లివాడు రాకుండా చేయడం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తగదు. కాబట్టి ఇస్తామన్నటువంటి హామీని ఖచ్చితంగా ఎటువంటి షరతులు లేకుండా అందరి ఖాతాల్లో కూడా విడుదల చేయాలి. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం. దీని పూర్తి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వమే వహించాల్సి ఉంటుందని చెప్పేసి మీడియా ముఖంగా హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాం. పోరాడతాం.